సో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయబడకుండా నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమే కదా. సో యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకో. సో అంటే నీ ఆత్మీయతను కాపాడుకొని పరలోకానికి రా. ఒకవేళ దానికి అడ్డుగా ఏదున్నా కూడా, ఆఖరికి నీ శరీరంలో భాగమైనా కూడా అడ్డుగా ఉన్నా కూడా అది తీసేసుకో అని అంటున్నాడు. సో నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. ఒకవేళ నీ మొబైల్ ఫోన్ వల్ల నీ ఆత్మీయత పాడవుతుందా, పక్కకు పెట్టేసాయి. నీ ఫేస్బుక్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబ్ వల్ల నీ ఆత్మీయత పాడైపోతుంది. ఆ నెగిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. నెగిటివ్ గా చూస్తున్నావు అంటే వాటిని పక్కకు పెట్టేసాయి. లేదు, ఒకరితో మాట్లాడుతుంటే నీ ఆత్మీయత దెబ్బ పడుతుందా, సో పక్క పెట్టేసి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నీ ఆత్మ, నువ్వు రక్షించుకోవాల్సింది నీ ఆత్మనే. సో ఎవరు నీ ఆత్మను రక్షించుకోలేరు. సో ఒకరు ఊకే నిన్ను గాసిప్ చెప్తున్నారు, సో పక్క పెట్టేసాయి. సో వినాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నీ సాల్వేషన్ నువ్వు మిస్ అవుతున్నావు. ఆ ఫోన్లు చూడడం వల్ల, అవి అక్కర్లేని వీడియోస్ చూడడం వల్ల నీ ఆత్మీయత పాడవుతుందా, తీసి పక్కకు పెట్టేసాయి. ఎందుకంటే నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. లేకపోతే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి వల్ల నీ ఆత్మీయత పాడవుతుంది. వాడు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎప్పుడు కూడా అందరిని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దానివల్ల నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావా, దూరం పెట్టేసాయి. అవసరం లేదు. ఎందుకంటే నీ ఆత్మ రేపు ఎండ్ ఆఫ్ ది డే నరకానికి వెళ్తే నువ్వే రెస్పాన్సిబిలిటీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పరలోకానికి వెళ్తే మన క్రియలను బట్టి మనం పరలోకానికి వెళ్తాం. ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా మన రెస్పాన్సిబిలిటీ, ఏదైనా మన రెస్పాన్సిబిలిటీ. ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సాల్వేషన్ ఇచ్చాడు, దాన్ని కాపాడుకునే శక్తి, జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అయినా కూడా ఇవ్వకపోతే ఎలా? ఇప్పుడు చాలా మంది గుట్కాలు తింటారు. సో దాని మీద రాసుంటారు, ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, నోటి క్యాన్సర్ వస్తుంది, అయినా కూడా తింటారు వాళ్ళు. సో వాళ్ళకు అది రాసి అది వస్తుందని తెలిసి కూడా తింటారు. అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కూడా కాదు, మళ్ళీ పెద్దవాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా తెలిసి తప్పు చేస్తుంటా అంటారు. సో వాళ్ళకి తప్పకుండా వస్తుంటది. ఇప్పుడు ఆల్కహాల్ తాగుతారు, దాని మీద రాసి ఉంటది ఈ ఆల్కహాల్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని. అది చదువుతారు, అది తెలిసి కూడా వాళ్ళు తాగుతారు, తాగి ఆ లివర్ ని పాడు చేసుకుంటారు. సో తెలిసి చేసే తప్పులు ఉంటాయి. సో మనకు కూడా అన్ని తెలుసు, ఏది మంచో ఏది చెడో, ఏది చూడాలో ఏది చూడొద్దో తెలిసి తప్పులు చేయొద్దు. సో అందుకే ఒకవేళ నిన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది, నీకు ఒక మనిషి డిస్టర్బ్ చేస్తున్నాడా, స్టే అవే. ఎందుకంటే రేపు నరకానికి వెళ్తే వాడు బాధ్యత కాదు, నీ బాధ్యత. రేపు పరలోకానికి వెళ్ళినా మన శరీరాన్ని, మన ఆత్మకు మనమే బాధ్యత. రేపు మన పరలోకానికి వెళ్ళకపోయినా మన ఆత్మకు మనమే బాధ్యత. ఓ భర్త బాధ్యత తీసుకోడు, భార్య బాధ్యత తీసుకోదు, పిల్లలు బాధ్యత తీసుకోదు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోరు. సో నీ దేహము నువ్వు కాపాడుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో, అలాగే నీ ఆత్మను నువ్వు కూడా కాపాడుకోవాలి. అందుకే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. ఒకవేళ నీ కుడి కన్ను వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావా, దేవుడు ఆ కుడి కన్నును కూడా తీసేయమంటాడు. నీ దేహం అంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. సో చూసారా అండి, ఇలా మనం కాపాడుకోవాలి. సో ఏది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది ఆత్మీయ విషయంలో, ఎవరు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారు ఆత్మీయ విషయంలో, ఏది ఉంటే నువ్వు ఆత్మీయంగా పొల్యూట్ అవుతున్నావు, ఏది ఉంటే నువ్వు ఆత్మీయంగా కరెక్ట్ అవుతున్నావు, అది నీ దగ్గర నుంచి తీసేసుకోమని చెప్తున్నాడు. సో అలాగా నిన్ను నువ్వు కాపాడుకో. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనము కదా. చూసారండి, యేసు ప్రభువారు మన ఆత్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో. ఒకవేళ నీ కుడి చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే ఆ కుడి చేయిని తీసేసేయి. సో నీ కుడి చేయి వల్ల నువ్వు నరకానికి రావడం కంటే, సో నీకు అన్ని మొత్తం దేహం అంతా ఉండి నీకు నరకానికి వెళ్ళడం కంటే ఆ ఒక్క చెయ్యి లేకపోయినా కూడా నువ్వు పరలోకానికి రా అంటాడు. సో గాడ్కి ఎంత ఇంపార్టెంటో అర్థమైందా? సో పరలోకానికి వెళ్ళడం అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? అంటే ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నువ్వు దేని వల్ల డిస్ట్రాయ్ అవుతున్నావు, దేని వల్ల డిస్టర్బ్ అవుతున్నావు, దేని వల్ల నువ్వు డీవియేట్ అవుతున్నావు,
నీ ఆత్మీయ జీవితం పాడవుతుందో దాన్ని పక్కకు పెట్టేసే అని అంటున్నాడు. ఆఖరికి నీ కన్ను డిస్టర్బ్ చేస్తే నీ కన్నులను కూడా తీసేసుకో. ఆ కన్నులు లేకపోయినా మంచిదే, నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు అంటాడు. ఆఖరికి నీ చెయ్యి లేకపోయినా మంచిదే, నా చెయ్యి తీసేసుకో. నీ చెయ్యి వల్ల, కుడి చెయ్యి వల్ల అభ్యంతర పడుతుందంటే ఆ చెయ్యిని తీసేసుకొని పరలోక రాజ్యానికి రా అంటాడు. సో అంటే ఇక్కడ నీ ఆత్మను, నీ ఆత్మీయతను పాడు చేసేది ఏదైనా కూడా నువ్వు దాన్ని దూరం పెట్టాల్సిందే. సో అంటే ఇన్ ద సెన్స్, ఒకవేళ నీ చేతులు మొబైల్ కి అలవాటైందా, ఆ మొబైల్ తీసి పక్కకు పడేసాయి, అవసరం లేదు. మొబైల్ పెట్టుకొని నరకానికి వెళ్ళడం కంటే ఆ మొబైల్ తీసేసి పరలోకానికి రా అంటాడు దేవుడు. సో ఆ చెత్త వీడియోస్ చూసి నరకానికి వెళ్ళడం కంటే మంచి వీడియోస్ చూసి నువ్వు పరలోకానికి రా అంటాడు. సో ఇవన్నీ కూడా నిన్ను నువ్వు లిమిట్ చేసుకోవాలి. ఒకవేళ నీ నాలికే ఊకే ఏంటి దురుసుంది. కొంతమందికి ఎంత చెప్పినా వినరు. ఆ నోటి దూల ఉంటది. సో అది ఉందా? దేవుడైతే యేసు ప్రభు అయితే నాలుకనే కట్ చేసుకోమంటాడు. కానీ నేను అంటాను, ఆ నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. సో కన్నులను కంట్రోల్ చేసుకోవాలి, చెవులను కంట్రోల్ చేసుకోవాలి. ఒకటే చెప్తున్నానండి, గాసిప్స్ ఆర్ వెరీ డేంజర్. చాలా మందికి గాసిప్స్ ఇష్టము. వాళ్ళ గురించి ఏమైంది, వీళ్ళ గురించి ఏమైంది, వాళ్ళ వాళ్ళ వీళ్ళ వాళ్ళ దీని వల్ల ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీ లోపలికి నెగిటివ్ ఫామ్ అవుతుంది. డోంట్ లిజన్ టు గాసిప్స్. గాసిప్స్ ఎప్పుడు వినద్దు, చాడీలు ఎప్పుడు వినద్దు. సో రెండోది, సో చూసే కన్నులు జాగ్రత్త. మూడోది, మాట్లాడే మాటలు జాగ్రత్త. సో దీనివల్ల మన ఆత్మీయత పాడవుతుంటది. అందుకే ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి, జాగ్రత్త చెప్తున్నాను. సో లిమిట్ యువర్ సెల్ఫ్, లిమిట్ యువర్ సెల్ఫ్, లిమిట్ యువర్ సెల్ఫ్. స్టే కనెక్ట్ విత్ గాడ్, గాడ్ తో కనెక్ట్ అయి ఉండండి. రేపు ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. నేను చెప్తున్నాను కదా, రేపు మనం ఎత్తబడే గుంపులో ఉన్నామంటే అది మన క్రియలను బట్టి ఎత్తబడే గుంపులో. ఒకవేళ వీళ్ళ లేవు అంటే మనమే రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఉన్నా మనమే రెస్పాన్సిబిలిటీ, లేకపోయినా రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఎవరినైనా బ్లేమ్ చేయొచ్చా? ఇగో నీ వల్లనే నా ఆత్మీయత పాడైపోయింది, నువ్వు ఇలా తిట్టమన్నావు అందుకే నేను తిట్టాను, నువ్వు ఇలా పొగడమన్నావు అందుకే నేను పొగడాను, నువ్వు ఇది చేయమన్నావు అది చేశాను అందుకే నేను ఎత్తబడే గుంపులో లేను, నీ వల్ల నేను ఆత్మీయత పాడైందని ఎవరినైనా బ్లేమ్ చేయొచ్చా? దేవుడు ఏమన్నాడు, నీకు జ్ఞానం ఇచ్చాను కదా, జ్ఞానం ఉన్నావు కదా, నీ జ్ఞానం ఏమైంది, నీ తెలివి ఏమైంది, నీకు ఇవన్నీ చెప్పాను కదా, టీచింగ్స్ చెప్పాను కదా, వాటిని ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేదని దేవుడు అంటాడు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే ఇది నీ ఆస్తి, గుర్తుపెట్టుకో. నువ్వే కాపాడుకోవాలి. నీ భర్త కాపాడలేడు, నీ భార్య కాపాడలేరు, నీ పిల్లలు కాపాడలేరు, నీ తల్లిదండ్రులు కాపాడలేరు. ఒకవేళ వాళ్ళు ఆత్మీయంగా చెడిపోయినా కూడా నువ్వు చెడిపోకు. సో చుట్టుపక్కల ఆత్మీయంగా ఎంతో మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెడిపోయారని మనం చెడిపోయాం అనుకో, రేపు మనకే ఆ సాలివేషన్ మిస్ అయిపోతాం, మనమే ఆ యొక్క ఉన్నత పిలుపుని పొందుకోలేకపోతాము. సో దేవుడు చేశాడు, మొత్తం చేశాడు. గాడ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కోసం ఆయన ఉచితంగా రక్షణని ఇచ్చేసి వెళ్ళాడు. సో కాపాడుకొని జయించుకొని పరలోకానికి రావాల్సిన బాధ్యత మన మీదనే ఉంది, మన భుజాల మీదనే ఉంది. సో అందుకే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దానిని పక్కకు పెట్టేసి నీ దేహం అంతా నరకంలో పడకుండా నీ అవయంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కాదా? జస్ట్ ఆయన ఉపమానంగా చెప్పాడండి. అంటే ఆయన ఉద్దేశం నీ కుడి చేయిని నరుక్కోమని కాదు. ఒకవేళ ఏది ఉన్నా కూడా దాన్ని నరికి వేసాయి, పెరికి వేసాయి. సో ఒకవేళ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ వల్ల నీకు ఆత్మీయ జీవితం పాడవుతుంది, ఫ్రెండ్స్ పక్కా పెట్టేసాయి. ఎందుకంటే రేపు పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా నీ ఫ్రెండ్స్ బాధ్యత ఉండరు, నీ ఫ్రెండ్స్ నీకు నువ్వే బాధ్యత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడితే వాళ్ళు ఏమైనా మాట్లాడుకోండి, వాళ్ళు పోతే పోతారు, ఉంటే ఉంటారు. సో అమ్మో నేను మాత్రం పరలోకానికి వెళ్ళాలి, నేను అలా మాట్లాడను, అలా మాట్లాడద్దు. అర్థమవుతుందా అండి? సో ఇలా నిన్ను నువ్వు కాపాడుకో. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా. సో డైవర్స్ చెప్తున్నాను కదా, డైవర్స్ కూడా ఇవ్వకండి. సో యాజ్ పర్ ద బైబిల్ వి షుడ్ నాట్ టేక్ ద డైవర్స్. డైవర్స్ అనేది దేవుడి చిత్తము కాదు. నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, వ్యభిచారం కారణమును బట్టి గాక తన భార్యను వీడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. వీడనాడబడిన దానిని పెళ్లివాడు వ్యభిచరించుచున్నాడు. ఇప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు మనసులు కుదరక వాళ్ళు విడనాడిపోతే ఇప్పుడు భర్త ఇంకొకరిని చేసుకుంటారు, భార్య ఇంకొకరిని చేసుకుంటారు. అయితే ఆ భార్యను ఏమవుతుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరితో పాపం చేయాల్సి వస్తుంది. సో అది వ్యభిచారిగా చేయబడుతున్నారు. సో యాజ్ పర్ ద బైబిల్ అండ్ డైవర్స్ ఆర్ నాట్ ఎంకరేజ్డ్. ఎందుకు మరి దేవుడు ఈ వాక్యం ఎందుకు తీసాడో తెలియదు కానీ, సో బైబిల్ ప్రకారం అయితే
డైవర్స్ ఎంకరేజ్ చేయదు. సో అది కూడా నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. చూడండి, నేను మీతో చెప్పుతున్నా ఏమనగా, వ్యభిచారమును కారమును బట్టి గాక, ఒకవేళ భర్త గాని భార్య గాని పరాయి స్త్రీతో పరాయి పురుషులతో సక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పించి తన భార్యను వీడనాడు వాడు ప్రతివాడును ఆమె వ్యభిచారినిగా చేయుచున్నాడు. చూసారండి, తన భార్యనే వాడు వ్యభిచారిగా చేస్తున్నాడు. దేనివల్ల? విడనాడు వాడు, డైవర్స్ ఇవ్వడం వల్ల. అందుకే డైవర్స్ విల్ నాట్ ఎంకరేజ్. సో దానివల్ల ఇప్పుడు చాలా మంది డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు? సో అపవాది అలా క్రియేట్ చేస్తున్నాడు అట్మాస్ఫియర్. ఎందుకు? డైవర్స్ ఇచ్చే వాళ్ళది కూడా నరకానికి పాత్రులు అవుతున్నట్టు బైబిల్ సెలవిస్తుంది. విడనాడబడిన దాని పెళ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. ఒకవేళ విడిపోయారు, తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు, వాడు ఏం చేస్తున్నట్టు? వ్యభిచరిస్తున్నట్టు. సో ఇప్పుడు ఆ వ్యభిచారం ఆయన చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అందుకే దేవుడు ఒక్కడే, భూమి ఒకటే, ఆకాశం ఒకటే, వివాహం కూడా ఒకటే. సో పెళ్ళైన తర్వాత కలిసిమెలిసి బ్రతకాలి. దేవుడు జతపరిచిన వాళ్ళను మనుషులు ఎప్పుడు కూడా విడతీయద్దు. సో కానీ ఈ రోజులలో కామన్ అయిపోయింది. బట్ ఇవన్నీ కూడా సూచన క్రియలు చూస్తుంటే ఇవన్నీ కూడా ఆత్మను పోగొడుతున్నాయి. సో ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు బైబిల్ దేవుడు యేసుప్రభు వారు ఏం చెప్పాడు? తన భార్యను వీడినాడు ప్రతివాడును ఏం చేస్తున్నాడట? వ్యభిచారిగా చేస్తున్నాడట. సో అంటే తప్పు చేస్తున్నట్టు, అంటే తన భార్యతోటి తప్పు చేపిస్తున్నట్టు, తను కూడా తప్పు చేస్తున్నట్టు. సో ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. సో యాజ్ పర్ ద బైబిల్, డైవర్స్ ఈజ్ నాట్ ఎంకరేజబుల్. సో ఎన్ని గొడవలున్నా, కొట్లాటలున్నా అండర్స్టాండింగ్ చేసుకొని, మనసు మార్చుకొని దేవుడికి మహిమకరంగా పెరగాలి, మహిమకరంగా ఉండాలి. సో సో ఇలా జరుగుతుందంటే ఏంటిది? అపవాది క్రియ. సో దీనివల్ల కూడా నీ ఆత్మీయత పాడవుతుంది. అందుకే భార్య భర్తలు ఎప్పుడు కూడా విడిపోయి ఉండద్దు, కలిసిమెలిసే ఉండాలి. ఎప్పుడు కూడా ఎక్కువ కాలము డిస్టెన్స్ రాకుండా చూసుకోవాలి. 2 months 3 months విడిపోకుండా ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. భార్య భర్తల మధ్య ఎప్పుడైనా ఆత్మీయత ఉండాలి. వాళ్ళిద్దరి ఆత్మీయతను బట్టే దేవుడు మహిమ పరచబడతాడు. సో అందుకే దేవుడు విడిపోమ్మని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. విడిపోమ్మని బైబిల్ ఎక్కడలా చెప్పలేదు. కలిసిమెలిసి బ్రతకండి అని చెప్పాడు. సో దానివల్ల కూడా నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. సో మనకు తీర్పు తీర్చడం చాలా ఈజీ, కానీ దాని తర్వాత నీకు తెలియదు వెనకాల నీకెంత డ్యామేజ్ అవుతుందో. ఏ దైవజనుడిని తీర్పు తీర్చకండి, ఏ అన్యుణ్ణి తీర్పు తీర్చకండి, ఏ సహోదరుని తీర్పు తీర్చకండి, ఎవరిని కూడా మీరు తీర్పు తీర్చకండి. ఎవరి గురించి ఒకరి దగ్గర నెగిటివ్ గా ఎవరి గురించి కూడా మాట్లాడకండి. దేవుడికి ఇష్టం ఉండదు. రెండో మనిషి లేనప్పుడు మూడో మనిషి గురించి మాట్లాడడం, మూడో మనిషి లేనప్పుడు నాలుగో మనిషి గురించి మాట్లాడడం, నాలుగో మనిషి లేనప్పుడు ఐదో మనిషి గురించి మాట్లాడడం. నీ పొరుగువాడి వెనకాల నువ్వు చాటుగా దూషించిన నాకు అసహ్యమే అంటాడు దేవుడు. సో ఇవన్నీ కూడా మనకు స్ప్రెడ్ అయిపోయింది, మనకు లోకంలో బై నేచర్ అయిపోయింది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు, దానివల్ల వాళ్ళకి ఏమీ కాదు, నీ సోలే కరెక్ట్ అయిపోతుంది. నీ తెలియకుండానే నీ లోపల డార్క్నెస్ వచ్చేస్తుంది. అందుకే ఇలా బ్రతకడం కష్టమే యాజ్ పర్ ద బైబిల్ స్టాండర్డ్స్. బట్ ఫారినర్స్ అలాగే బ్రతుకుతారు. సో యూ కెన్ మ్యాచ్ దెమ్. వాళ్ళు ఇలాగ ఉండరు. వాళ్ళు ఎవరిని తీర్పు తీర్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. సో మన దగ్గర ఎక్కువగా ఉంటుంటది అక్కర్లేని ముచ్చట్లు. చిన్న పిల్లల్ని కూడా తీర్పు తీరుస్తారండి. ఎందుకంటే ఆ తీర్పు తీర్చే గుణం మైండ్ సెట్ అందరికి వచ్చేసింది. సో ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు వాడి గురించి నెగిటివ్ గా మాట్లాడాలి. సో ఇప్పుడు వీడియోలు తీసి మరి తీర్పు తీరుస్తున్నారు. మనం ఎవరం తీర్పు తీర్చారు? తీర్పు తీర్చే రైట్ మనకు లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా ఆత్మీయత ఖరాబ్ అయిపోతుంది, చాలా డ్యామేజ్ అవుతుంది మన సోల్, స్పిరిట్. ఈ తీర్పు తీర్చేది ఎవరు? దురాత్మ శక్తి. సో నువ్వు తీర్పు తీరుస్తున్నావు అంటే నీ లోపల ఎక్కడో అది పనిచేస్తుంది. సో డోంట్ జడ్జ్ ఎనీబడి. నీవెవడవైనా సరే నిరుత్తడవై ఉన్నావు. మనం ఎవరైనా మన నామమాత్రులం అండి, మన మనుషులమే. మనం ఏమి కరెక్ట్ కాదు, మనమేమి దేవుళ్ళం కాదు, మనం అందరము కూడా మనుషులమే. సో మనము తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. దేవుడికి మాత్రమే తీర్పు తీర్చే అధికారం ఉంది. దేని విషయంలో ఎదుటి వాణిని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. సో నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తున్నావు కదా, అయితే అది నీకే ప్రాబ్లం అవుతుంది, అయితే అది నీ మీదికి వస్తుంది. సో అందుకే ఇది చాలా జాగ్రత్తగా వినడమ్మా. ఎందుకంటే చాలా మంది దైవజనులను తీర్పు తీరుస్తారు, విశ్వాసులను తీర్పు తీరుస్తారు. ఒక దైవజనుడు ఇంకో దైవజనుని తీర్పు తీరుస్తాడు, ఇంకో దైవజనుని తీర్పు తీరుస్తాడు. అన్యుడు క్రైస్తవులను తీర్పు తీరుస్తాడు, క్రైస్తవుడు అన్యులను తీర్పు తీరుస్తారు. ఎవరిని తీర్పు
తీర్పు తీర్చకండి, ఏ అన్యుణ్ణి తీర్పు తీర్చబోకండి, ఏ రాజకీయ నాయకుడిని తీర్పు తీర్చబోకండి, ఏ ఏ ఉన్న ఏ ఒక్కరిని కూడా తీర్పు తీర్చబోకండి. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలే చేయుచున్నావు కదా. సో నీకు నువ్వే నేరస్తుడు అని నువ్వు ముద్ర వేసుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఇతరుల తప్పులు తీసినప్పుడు దేవుడు నీ తప్పులను తీస్తాడు. నువ్వు ఇతరుల పొరపాట్లు తీసినప్పుడు దేవుడు నీ పొరపాట్లను తీస్తాడు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో నువ్వు కూడా అదే తప్పు చేసావు, నువ్వు కూడా అదే పొరపాటు చేసావు, నువ్వు కూడా అదే పాపం చేసావు, నువ్వు కూడా ఏదో ఒక దోషం చేసావు. కానీ దేవుడు వాటన్నిటిని పట్టించుకోలేదే. నువ్వు ఎప్పుడైతే ఇతరుల తీర్పులను పట్టించుకుంటావో దేవుడు అప్పుడు నీ తీర్పులను పట్టించుకుంటాడు. అందుకే ఇది చాలా కరెక్ట్ అవుతుందమ్మా. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళని తీర్పు తీర్చి నువ్వు తీర్పులోకి వెళ్తున్నావు. తీర్పు తీర్చక మానేయి. సో తీర్పు తీర్చక మానేసే అంటున్నాడు. సో అందుకే కంట్రోల్ యువర్ మౌత్. ఇదన్నీ మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. దీనివల్ల మన ఆత్మీయత చాలా డ్యామేజ్ అవుతుంది. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారిని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. నువ్వు ఒక్కడుగు వాళ్ళ విషయంలో వేస్తే నువ్వే ఆ అగ్నిగుండంలో పడిపోతున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవు నట్టి కార్యంలే చేయుచున్నావు కావా. సో నువ్వు కూడా అలాంటి కార్యాలే చేస్తున్నావు. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమ్మా. మనకు అలవాటు అయిపోయింది, ఒక బ్రేక్ఫాస్ట్ చేసినట్టు, లంచ్ చేసినట్టు, డిన్నర్ చేసినట్టుగా ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది తీర్పు తీర్చడం. ఈ మధ్య ఆ సోషల్ మీడియా వల్ల చాలా మంది కరప్ట్ అయిపోతున్నారు. నిజంగా దిస్ ఈజ్ అ కర్స్. ఈ సోషల్ మీడియా రావడం ఒక కర్స్. నిజంగా దాన్ని పాజిటివ్ గా వాడడం కంటే నెగిటివ్ గా వాడడం ఎక్కువ అయిపోయింది. దాంట్లో అప్లోడ్ చేసే వీడియోస్ కూడా ఇతరులను తీర్పు తీర్చే వీడియోసే ఉంటున్నాయి. అందులో అప్లోడ్ చేసే వీడియోస్ కూడా ఇతరుల గురించి నెగిటివ్ గా దూషించేలాగా ఉన్నాయి. అందుకే ఐఎమ్ నాట్ ఎంకరేజెస్ టు వాచ్ ద సోషల్ మీడియాస్. సోషల్ మీడియాస్కి దూరంగా ఉండడమే బెటర్. నీకు తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. చాలా మంది కూడా ఈ మతోన్మాదులుగా తయారవుతున్నారు, చాలా మంది ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇంకా అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి చెత్త, ఊరి మీద అంత చెత్త అంతా అందులోనే ఉంది. సో అది చూసి నువ్వు చెత్తగా పాడు కాకు. సో కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ ఐస్, కంట్రోల్ యువర్ హార్ట్, కంట్రోల్ యువర్ థాట్స్. ఓపెన్ ద బైబిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ ద మొబైల్ ఫోన్ ఆన్ యూట్యూబ్. నువ్వు బైబిలే ఉంది నీ చేతిలో, ఇంకా ఆ వాక్యం ఈ వాక్యం ఎందుకు? బైబిలే ఉంది, నువ్వు ఆ బైబిల్ చదువుకో. దేవుడు నీకు కూడా కొన్ని జ్ఞానం ఇస్తాడు, నీకు కూడా అర్థం చేసుకునేలా చేస్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెన్ ద మొబైల్ ఫోన్, ఓపెన్ ద బైబిల్. సో యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్, విజ్డమ్. అప్పుడు నీ ఆత్మీయత పాడవుతుంది. సో ఐ విల్ నాట్ ఎంకరేజ్, ఇట్స్ అప్ టు యూ. బట్ అందులో 90% డెమోనిక్ యాక్టివిటీస్ ఏ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆల్ ఆర్ డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్. సో ఎందుకు కామెంట్స్ పెడితే ఏమొస్తుంది? ఎందుకు చూసి చూడండి అంటూ వదిలేయాలి కదా. సో అర్థమవుతుందండి, అది ఎక్కడో నీకు ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు నెగిటివ్ ఒకరికి కామెంట్ రాసినా కూడా నీకు ఎక్కడో ఒక దగ్గర అది ఎఫెక్ట్ పడుతుంది. నేను ఇప్పటివరకు నెవర్ కామెంట్ ఎనీ వీడియో, నెవర్ లైక్, నెవర్ కామెంట్. చూసి వదిలేస్తా. లైక్ కూడా కొట్టాను, కామెంట్ కూడా చేయను. కామెంట్ చేస్తే పాజిటివ్ గానే చేయాలి. సో నెగిటివ్ కామెంట్స్ వద్దు. సో మాట్లాడితే పాజిటివ్ గానే మాట్లాడు. సో దేవుడు ఒకరికి మంచి చేయకపోయినా దేవుడు ఏమనుకోడండి, చెడు చేయొద్దు. నువ్వు మంచి మాట్లాడకపోయినా పర్లేదు, చెడు మాట్లాడొద్దు. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. మంచిగా ఆలోచించకపోయినా పర్లేదు, చెడుగా ఆలోచించకూడదు. సో నువ్వు అలా కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు మంచిగా కామెంట్స్ పెట్టకపోయినా పర్లేదు, చెడుగా కామెంట్ పెట్టకు. వద్దు, నీకెందుకు అవన్నీ. సో తీర్పు తీర్చకు, ఆ కామెంట్స్ లో తీర్పు తీర్చకు. సో ఎంతో మంది ఎన్నో రకాలుగా వెనకాల మాట్లాడుకుంటా అంటారు, అది నీకే డ్యామేజ్. నువ్వు ఒకరి గురించి వెనకాల మాట్లాడుకుంటే నీకే డ్యామేజ్. మన గురించి ఒకరు వెనకాల మాట్లాడుకుంటారంటే వాళ్ళకే డ్యామేజ్. వాళ్ళ ఆత్మ రిస్క్ లో ఉన్నట్టు. అర్థమవుతుందా అండి? ఇదంతా కూడా మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ప్యూర్ సేవలు అంటారు కదా, ప్యూర్ మైండ్ సెట్ అంటారు కదా. ఈ నెగిటివ్ లోకంలో కూడా నువ్వు పాజిటివ్ గా బ్రతకాలి. ఈ కీడు చేస్తున్న లోకంలో కూడా నువ్వు మేలు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ అన్యాయస్తుల మధ్య కూడా మనం న్యాయస్తులుగా బ్రతకాలి. ఈ లోకంలో ఎవరు తీర్పు తీర్చినా మనము తీర్పు తీర్చకుండా ఉండాలి. సో ఇలా జీసస్ క్రైస్ట్ బ్రతికాడండి, ఇలా బ్రతికి చూపించాడు. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదును. సో మనం ఏ కార్యాలు చేస్తున్నామో దేవుని తీర్పు మనందరికీ కూడా తప్పకుండా వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే దేవుడి తీర్పే ఫైనల్, దేవుడి తీర్పే అల్టిమేట్ అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నిన్ను 1000 మంది 1000 రకాలుగా అన్నా, నువ్వు తప్పు చేయనంత వరకు, నువ్వు పొరపాటు చేయనంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన మనసు ఏంటిదో, మన హృదయం ఏంటిదో, మన ఆలోచనలు ఏంటిదో, మన తలంపులు ఏంటిదో మన అంతరాత్మకు తెలిస్తే చాలు, మన దేవుడికి తెలిస్తే చాలు. ఎందుకంటే మనిషి నోరు ఎప్పుడు కూడా నెగిటివే మాట్లాడుతుంది. నేనైతే నా జీవితంలో పాజిటివ్ గా మాట్లాడిన నోరే చూడలేదండి.
సో ఎప్పుడు కూడా నెగిటివ్ మీదనే, ఎప్పుడు కూడా గాసిప్సే, ఎప్పుడు కూడా నెగిటివే. నేను చెప్పాను కదా, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. కానీ నేను చెడ్డదానని, నేను చెడ్డవానని ఎవరు కూడా వాళ్ళను సెల్ఫ్ గా బ్లేమ్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. సో నీ తప్పులను నువ్వు ఐడెంటిఫై చేసుకో. ఎందుకు ఇతరుల తప్పులు, ఇది కరెక్ట్ అవుతుందండి, నీ ఆత్మను కరెక్ట్ అవుతుంది. రేపు రెండో రాకడ సమయంలో ఎత్తముగా వాడే గుంపులో లేకపోతే నువ్వే రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎవరిని బ్లేమ్ చేయొద్దు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సాల్వేషన్ ఇచ్చాడు, అది కాపాడుకోమని చెప్పాడు. జయించి పరలోకానికి రా అంటాడు. అప్పుడు నువ్వు బ్లేమ్ చేయగలుగుతావా? మీ తండ్రినో, మీ తల్లినో, మీ అక్కనో, మీ చెల్లినో దేవుడు అన్నాడు కదా, వాళ్ళు చేస్తే ఏంటి, నువ్వెందుకు చేసావని అంటాడు. వాళ్ళు చేస్తే వాళ్ళు అలాగే విడవబడతారు, నువ్వు చేస్తే నువ్వు విడవబడతావు. వాళ్ళు చేసినా నువ్వు చేయలేదనుకో, అప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. అర్థమవుతుందా అండి? నీ ఆత్మీయతను బట్టే నీవు రక్షణలోకి వెళ్తావు. సో అంతే, దేవుడు చేయాల్సింది చేసిండు, మనము చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. సో దేవుడి సత్యమే, దేవుడి యొక్క న్యాయమే తీర్పు తీర్పు ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్లలో కొట్టుకుంటున్నారు కదా, రేపు రెండో రాకడ సమయంలో అప్పుడు నిజం బయటకు ఉంటది. సో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎవరు ఎవరు రైట్, ఎత్తబడే గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్, 100% కరెక్ట్. ఇక్కడ విలువబడిన వాళ్ళందరూ కూడా 100% రాంగ్. అంతే, అదే తీర్పు. ఇక అంతకు మించి ఇక తీర్పు ఉండదు. సో అలా ఉండాలంటే నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నీ ఆత్మను, నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకుంటూ వెళ్ళు. అట్టి కార్యములు చేయవారికి దేవుని తీర్పు తీర్చు, వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తీర్చుకుందు అని తప్పించుకుందు అని అనుకుందువా? సో దేవుడి తీర్పు నుంచి మనం ఎవ్వరము కూడా తప్పించుకోలేమండి. సో అందుకే 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 నువ్వు ఇతరులను తీర్పు తీరుస్తే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. నువ్వు ఇతరుల చేయబెట్టి చూపిస్తే దేవుడు నీ మీద చేయబెట్టి చూపిస్తాడు. అదే నువ్వు ఇతరులను దూషించనంత వరకు, నువ్వు ఇతరులను విమర్శించనంత వరకు, నువ్వు ఇతరులను ద్వేషించనంత వరకు నీవు రిస్క్ లో లేనట్టు. సో నువ్వు ఇతరులను దూషిస్తున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు అప్పుడు నువ్వే రిస్క్ లో ఉంటున్నట్టు. సో అర్థమవుతుందా? అందరికి ఈజీ అయిపోయింది తీర్పు తీర్చడం, కానీ దీని వెనకాల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. అండ్ నేను మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నాను, మళ్ళీ ఈ వాక్యం చెప్పడము మళ్ళా అవకాశం దేవుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ మళ్ళీ నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఆత్మను, ఆత్మీయతను పాడు చేస్తుంటాయి, మన సోల్ ని, మన స్పిరిట్ ని కరప్ట్ చేస్తుంటాయి, మన మైండ్ ని, మన థాట్స్ ని కరప్ట్ చేస్తుంటాయి. ఆ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ యొక్క ఆలోచనలను కంట్రోల్లో పెట్టుకోవాలి. నెగిటివ్ గా ఎవరి గురించి ఆలోచించద్దు, నెగిటివ్ గా ఎవరి గురించి థాట్ రావద్దు. సో వస్తుందా ప్రేయర్ చేసుకొని, అయ్యా పలానా అయిన వ్యక్తి మీద నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను, ఆ నెగిటివ్ థాట్ నుంచి నన్ను విడుదల కలిగించండి, నెగిటివ్ ఆలోచన నుంచి విడుదల కలిగించండి అనండి. అందుకే డోంట్ గివ్ లిబర్టీ టు యువర్ థాట్స్. నీ స్వేచ్ఛ ఇవ్వకు, నీ ఆలోచనలకు కూడా స్వేచ్ఛ ఇవ్వకు. ఎందుకంటే ఆలోచనలు చాలా చెడ్డాయండి, ఏదేదో మాట్లాడుతుంది, ఏదేదో ఆలోచిస్తుంది, ఏదేదో ఉంటది. సో ఆ ఆలోచనలకు కూడా అంత లిబర్టీ ఇవ్వమాక. సో మన పిల్లలకు ఎలాగైతే లిబర్టీ, స్వేచ్ఛ అన్ని విషయాలలో ఇవ్వమో, సో మన ఆలోచన పాపం విషయంలో లిబర్టీ, అలా ఆలోచనల విషయంలో కూడా స్వేచ్ఛని ఇవ్వమాక. ఏది పడితే అది ఆలోచించనివ్వద్దు మన మైండ్ కూడా. ఇప్పుడు మన నోరును కంట్రోల్ చేసుకున్నట్టు మన మైండ్ ని, మన థాట్స్ ని కూడా మనం కంట్రోల్లో చేసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇది లోతైన మర్మము. మనకు తెలియదు, అయ్యో నేను ఎవరిని తిట్టట్లేదే, అయ్యో నువ్వు ఎవరిని అనట్లేదే, నేను నరహత్య చేయట్లేదే, వ్యభిచారం చేయట్లేదే అని మనం అనుకుంటున్నాం. కానీ నీ లోపల నువ్వు ఒకరిని తీర్పు తీర్చినా కూడా దేవుడి దృష్టికి తప్పు చేసినట్టే, ఒకరిని తీర్పు తీర్చినా కూడా దేవుడి దృష్టికి పాపం చేసినట్టే, ఒకరిని తీర్పు తీర్చినా కూడా దేవుడి దృష్టికి దోషం చేసినట్టే. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు తీర్పు తీర్చి దేవుడి ముందు దోషి కాలేదు, ఎన్నిసార్లు తీర్పు తీర్చి దేవుడి ముందు మనం తప్పులో పడలేదు, ఎన్నిసార్లు తీర్పు తీర్చి మనం దేవుడి ముందు పాపంలో పడలేదు. సో చూసారా అండి, ఇది కూడా ఒక పాపం లాంటిదే, ఒకరిని తీర్పు తీర్చడం కూడా ఒక పాపం లాంటిదే. అందుకే డోంట్ జడ్జ్ ఎనీబడి. వాడు చేసేవాడు చేయనివ్వండి, మాట్లాడేవాళ్ళు మాట్లాడనివ్వండి. ఒకరి మాటకు ఎప్పుడు కూడా నువ్వు తిరిగి కౌంటర్ ఇవ్వమాక, ఒకరు చేసే పనులకు నువ్వు ఎప్పుడు తిరిగి కౌంటర్ ఇవ్వమాక. దేవుడు కౌంటర్ ఇస్తాడు, దేవుడు వాళ్ళకు చూసుకుంటాడు. మనం ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటది. సో ఇలా బ్రతకమని దేవుడు ఒక స్టాండర్డ్ పెట్టాడు. సో నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో నాకు, ఐ డోంట్ హ్యావ్ ఫేస్బుక్ నౌ. మీరు చూడండి, నాకు ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఏది లేదు. ఫేస్బుక్ కూడా అది గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీదే.
ఇన్స్టాగ్రామ్ కూడా గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ఇదే, యూట్యూబ్ ఛానల్ కూడా గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ఇదే. సో ఐ డిలీట్ ఎవ్రీథింగ్ బికాస్ నాకు అర్థమైంది ఒక మర్మము. సో ఇవి ఉంటే నా ఆత్మీయత పాడైపోతుంది. డిలీట్ చేశాను. ఐ డిలీటెడ్ మై అకౌంట్స్, ఆల్ మై ప్రివిట్స్ అకౌంట్స్. సో అది ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది, నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను. సో ఎందుకు వాళ్ళు ఎవరో కామెంట్ చేశారని అది చూడడం ఎందుకు నేను, ఎందుకు సో అలా రిస్ట్రిక్టెడ్. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఎవరైనా మంచి దైవ వాక్యాలు, అది మళ్ళీ నెగిటివ్ చూడను, ఇమీడియట్ గా స్క్రోల్ చేస్తాను. ఏదైనా నెగిటివ్ వీడియో కనపడ్డా కూడా దాన్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోతుంటా. మనసులో కూడా దాని గురించి నెగిటివ్ అనుకోను. Because I'm not giving that liberty to my thoughts. I'm not giving that liberty to my eyes. I'm not giving that liberty to my ears. ఆ కనులకు, ఆ నోటికి, ఆ ఆలోచనలకు, ఆ చెవులకు నేను స్వేచ్ఛనివ్వట్లేదు. లిమిట్ చేస్తున్నాను. ఎందుకంటే బికాస్ ఇట్స్ మై సోల్, ఇట్స్ మై స్పిరిట్. రేపు ఏదైనా అయితే నేనే రెస్పాన్సిబిలిటీ. రేపు ఏదైనా మంచైనా చెడైనా నేనే రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఐ లైక్ దట్ ఐఎమ్ గైడింగ్ టు ది పీపుల్. సో వినే వాళ్ళు వింటారు, కొంతమందికి వినరు, కొంతమందికి అర్థం కాదు ఈ మర్మాలు కూడా. సో ఇప్పుడు అంటే మనకి జనరేషన్, సో మొబైల్ తప్పని నేను అనలేదు, వాడేంత వరకే వాడాలి. సో అది కొన్ని వీడియోస్ మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటి వీడియోస్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు డోంట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. నీవు దేవుని తీర్పు తప్పించుకుందా అనుకో. అందుకే ఎవరిని తీర్పు తీర్చకనమ్మా, ఇది ఒక స్పిరిట్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు, స్పిరిట్ ఆఫ్ జడ్జ్ అంటారు. సో ఈ స్పిరిట్ ఇది ఒక చెప్పాలంటే ఒక రోగం లాంటిది, ఒక వ్యసనం లాంటిది. ఎంతసేపు ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడడం అది నీకే ప్రాబ్లం అవుతుంది. ఎంతసేపు ఒకరి గురించి నెగిటివ్ గా ఆలోచించడం అది నీకే ప్రాబ్లం అవుతుంది. ఎంతసేపు ఒకరి గురించి నెగిటివ్ గా చెప్పడం, గాసిప్స్ చెప్పడం నీకే ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ప్రాబ్లం కాదు. ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నావా నీకే కరప్ట్ అవుతుంది. ఒకరి గురించి నెగిటివ్ గా చెప్తున్నావా అది నీకే కరప్ట్ అవుతుంది. ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నావా నీకే కరప్ట్ అవుతుంది. అందుకే ఆ లిమిట్ ద పీపుల్ ఆల్సో. నేను మనుషులతో కూడా లిమిట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఏది మాట్లాడితే ఏది తప్పు అవుతుందో, ఏది మాట్లాడితే ఏది ఒప్పు అవుతుందో, దేవుడి దృష్టికి ఏది కరెక్ట్ ఉంటుందో, ఏది తప్పు ఉంటుందో. సో ఐఎమ్ నాట్ గివింగ్ లిబర్టీ టు మై మౌత్ ఆల్సో. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే చాలా డబ్బుని పొదుపుగా వాడినట్టు నోటి మాటలను కూడా పొదుపుగా వాడడం మొదలు పెట్టాను. సో ఎందుకంటే ఇట్స్ కరెక్ట్ అవుతుందని నాకు అర్థమైపోయింది. సో ఇవన్నీ మర్మాలు, ఆత్మలో మర్మాలు, ఆత్మీయతలో మర్మాలు. సో ఇవన్నీ కూడా అందుకే నా గురించి ఎవరైనా గాసిప్ చెప్పినా కూడా నేను వాళ్ళ గురించి మళ్ళీ తిరిగి చెప్పాను. వాళ్ళు బాగుండాలనే ప్రార్థిస్తా. అప్పుడు ఏమవుతుంది, నా లోపల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. వాళ్ళు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోవద్దు. సో దానివల్ల నాకే నెగిటివ్ వచ్చేస్తుంది. సో అపవాది కూడా నిన్ను ఇలా పరీక్షిస్తుంటాడు, అపవాది కూడా నిన్ను ఇలా శోధనలో పడవేయాలని చూస్తుంటా అంటాడు. అందుకే నీవు దేవుని తీర్పు తర్పించుకుందువా, లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినది ఎరుగక. సో దేవుడు మనందరికీ మారుమనసు అంటే ఇదే అండి. మారుమనసు అంటే ఇదే, మన ఆలోచనలో కూడా తప్పు చేయకుండా, మనసులో కూడా తప్పు చేయకుండా, ఆలోచనలు, తలంపులో, ఉద్దేశాల్లో కూడా తప్పు చేయకుండా మనందరం కూడా ఇలా ప్యూర్ సోల్ తో ఉండాలి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యముకు సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుడు మనందరికీ రక్షణనిచ్చాడు, దాన్ని అందరం కూడా కాపాడుకోవాలి అంతే. ఆయన పరలోకానికి వెళ్లే ముందే మనందరికీ రక్షణ ఇచ్చేసి వెళ్ళాడు. కాపాడుకోవడమే మన బాధ్యత. ఇవన్నీ కాపాడుకొని జయించుకొని వెళ్ళాలి. ఒకవేళ జయించలేకపోతున్నావా, ప్రార్థించుకొని జయించే శక్తిని అడుగు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. అవునండి. ఆ నోటి మాటలను కంట్రోల్ చేసుకోవడం జయించడమే, ఆ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడం జయించడమే. ఎంకరేజ్ చేయకండి. ఒకరి మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుందా, ఇమ్మీడియట్ గా నీల్ డౌన్ చేయండి. ఐ బ్లాక్ దట్ థాట్. అయ్యా వ్యక్తి మీద నాకు నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, నాకు వాళ్ళని తిట్టాలనిపిస్తుంది, వాళ్ళ గురించి నెగిటివ్ గా 10 మందికి స్ప్రెడ్ చేయాలనిపిస్తుంది. సో ఆ థాట్ ని బ్లాక్ చేస్తున్నాను తండ్రి. ఆ ఉద్దేశాన్ని నేను బ్లాక్ చేస్తున్నాను, ఆ ఉద్దేశాన్ని నేను క్యాన్సల్ చేస్తున్నాను. యేసు నామంలో ఇవన్నీ క్యాన్సల్ అవును కాక. అప్పుడు నీ ఆత్మీయత కాపాడుకో. సో నిన్ను నువ్వు కాపాడుకో అంతే. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ఇప్పటి నుంచి మీరు ఐడెంటిఫై చేయండి, నేను ఏది చేస్తే నా ఆత్మ రిస్క్ లో ఉంటది, నేను ఏది చేస్తే నా ఆత్మీయత పాడవుతుంది, అది చేయకుండా కాపాడుకోండి. సో డోంట్ గివ్ లిబర్టీ టు యువర్ థాట్స్. నీ థాట్స్ కూడా ఏది పడితే అది ఆలోచించనివ్వద్దు, ఎలా పడితే ఆలోచించనివ్వద్దు, ఏది పడితే అది ఇమాజినేషన్ చేసుకోనివ్వద్దు. మన మైండ్ సెట్ కూడా ఇది లోతైన మర్మం అండి, చాలా లోతైన మర్మము. ఈ స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, చెడ్డే అని ఆలోచిస్తున్నాను అనుకో, నా లోపల అదే మైండ్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది. ఆ హార్ట్ సోల్ కనెక్ట్ అయిపోయి అదంతా కూడా బాడీని అంతా డ్యామేజ్ చేస్తుంది. సో అర్థమవుతుందండి. ఒకప్పుడు మన పూర్వీకులు అలా ప్యూర్ సోల్ గా బ్రతికారు.
ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ద యూట్యూబ్, సో ఫేస్బుక్, మొబైల్ ఫోన్స్ వల్ల ప్రతి ఒక్కరు, ఈవెన్ 70 ఏళ్ల ముసలోళ్ళు కూడా కరప్ట్ అయిపోతున్నారు. 60 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు 60-70 ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాళ్ళు 13-14 ఇయర్స్ పాపలను రేప్ చేస్తున్నారు, గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. ఆ 70 సంవత్సరాల వాళ్ళు కూడా, బికాస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద నెగిటివ్ మైండ్ సెట్, బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. అర్థమవుతుందా అండి? సో డిస్కనెక్ట్ ఫ్రమ్ సోషల్ మీడియా. మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్ కండి సోషల్ మీడియా నుంచి. అయితే 90% ఇట్స్ డెమోనిక్ యాక్టివిటీస్. చాలా మంది కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఈ 60-70 సంవత్సరాల వ్యక్తి 14 సంవత్సరాలు మన్మరాలు వయసు ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తున్నాడు, పాడు చేయబోయాడు. అంటే బికాస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాచింగ్ ద అన్క్లీన్ వీడియోస్ ఇన్ ద మొబైల్. ఒకప్పుడు అలాంటి అన్క్లీన్ వీడియోస్ లేకుండే, ఎవరికి కూడా ఆ థాట్ వచ్చేది కాదు. కానీ ఆ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి ఆ థాట్స్ వస్తుంటా ఉంటాయి. సో 90% డ్యామేజ్ చేస్తుంది మన సోల్ ని, స్పిరిట్ ని కరప్ట్ చేసేది మొబైల్ ఫోన్. అందులో మంచిగా వాడండి. అందులో బైబిల్ వాక్యాలు ఉన్నాయి, బైబిల్ వాక్యాన్ని చూడండి. అందులో దేవుడి మెసేజెస్ ఉన్నాయి, దేవుడి మెసేజెస్ చూడండి. మళ్ళీ దేవుడి మెసేజ్లు కూడా వాళ్ళని తిట్టేది, వీళ్ళని తిట్టేది అస్సలు చూడకండి. నీ ఆత్మ, నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. మంచి కంటెంట్ ఉన్నది చూడండి. సో నీ ఇష్టం అది. సో నువ్వు ఏది చూస్తావో నీ ఇష్టం, దాన్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది. సో ఎవరిని తీర్పు తీర్చబోకండి, ఎవరి మీద మీరు, దేవుడు ఇచ్చిన మన రక్షణ, ఈ సాల్వేషన్ చాలా గొప్పది. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ సాల్వేషన్ అండి. ఈ భూలోకంలో దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ పరలోక రాజ్యం, రక్షణ. ఈ రక్షణ కవచం మనందరం కూడా అతి కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఆన్ ద ఎర్త్. ఈ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ మన ఆత్మతను కాపాడుకొని, మనము కాపాడుకొని, ప్రొటెక్ట్ చేసుకొని ముందరికి వెళ్దాం. సో అందుకే బైబిల్ చదువుకోండి, ప్రార్థించుకోండి, ఆరాధించండి, స్తుతించండి. చాడీలు చెప్పకండి, చాడీలు వినకండి. దానివల్ల నీకే ప్రాబ్లము. చెడ్డవాటిని చూడకండి, చెడు వినకండి, చెడు ఆలోచించకండి, చెడుగా మాట్లాడకండి. దీనివల్ల మన ఆత్మీయతనే పాడైపోతుంది. సో కాబట్టి ఏది అడ్డుగా ఉన్నా దాన్ని పెరికి వేసేయి. ఒకవేళ ఇప్పుడు మనకు రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు అడ్డం ఉన్నాయి అనుకోండి, ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెట్లను కోసేస్తుంటా అంటారు, కట్ చేస్తుంటా అంటారు. అప్పుడు మార్గంలో సరళం అవుతాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జర్నీలో ఏది అడ్డుగా ఉన్నా కోసేసుకుంటా వెళ్ళిపో. నిన్ను నువ్వు కాపాడుకో. అందుకే నువ్వు భర్తను బ్లేమ్ చేయలేవు, నీ పిల్లల్ని బ్లేమ్ చేయలేవు, నీ భార్యను బ్లేమ్ చేయవు. అమ్మో, నా భార్య గయ్యాలైనా పర్లేదు, నేను గయ్యాలిగా ఉండదు, నేను బాగుంటాను. నా భర్త మొరటోడైనా పర్లేదు, మొండివాడైనా పర్లేదు, నేను బాగుంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే రేపు నరకానికి వెళ్ళేది నేనే, పరలోకానికి వెళ్ళేది నేనే. రేపు అటైనా ఇటైనా నేనే బాధ్యత వహించాలి, నేనే వాడాలి. అమ్మో, నా పిల్లలు ఎలా ఉన్నా పర్లేదు, నేను మాత్రం నా ఆత్మీయత పాడుకుంటా. అలాని ఖరాబ్ కావాలని చూడడం కాదు, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇలా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎవరి సోల్ వాళ్ళు కాపాడుకుంటూ, మనతో పాటు ఇంకా 10 మంది సోల్ ని కాపాడుకుంటూ తీసుకెళ్ళాలి. అంతేకాని వాడు కరెక్ట్ అయ్యాడు కానీ మనం కరెక్ట్ కావద్దు. వాళ్ళు కరెక్ట్ అయ్యారు, ఈవెన్ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ నీ భర్త కరెక్ట్ అయ్యాడు కానీ నువ్వు మాత్రం కరెక్ట్ కాకు, నీ భార్య కరెక్ట్ అయింది అనుకో, నువ్వు మాత్రం కరెక్ట్ కాకు. సో నీ పిల్లలు కరెక్ట్ అయ్యారు అనుకో, నువ్వు పొల్యూట్ కాకు, నువ్వు పొల్యూట్ అయ్యావు అనుకో, నీ పిల్లల్ని పొల్యూట్ చేయకు. సో ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి తెలివి వాళ్ళదే, ఎవరి ఆత్మ వాళ్ళదే. కాపాడుకోవాలి. రేపు భర్త వెళ్తే భర్తనే క్రియలను బట్టే భర్త వెళ్తారు కానీ భర్త మంచోడని భార్య వెళ్ళదు, భార్య మంచోడని భర్త వెళ్ళదు, తల్లిదండ్రులు మంచోళ్ళని పిల్లలు వెళ్ళరు, పిల్లలు మంచోళ్ళని తల్లిదండ్రులు వెళ్ళరు. ఎవరి మంచితనము వాళ్ళే కాపాడుతుంది. అందుకే అంటారు కదా మన పూర్వీకులు కూడా, రేపు మనం మరణించిన తర్వాత కూడా మన వెంబడి ఆస్తి రాదు, బంధువులు రాదు, బంధుత్వాలు రావు, స్నేహము రాదు, వజ్రాలు, బంగారాలు, ఆభరణాలు రావు. మనం చేసిన మంచే ఒక మూట కట్టుకొని పోతామట. మనం చేసిన మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, మనం చేసిన ఆలోచనలు, మాటలే అవే మన వెంబడి మూట కట్టుకొని వస్తాయట. ఇదే మనం చేసిన మంచే మన వెంబడి వస్తుంది. మనం చేసిన నీతి నిజాయితీ మంచి కార్యాలే మన వెంబడి వస్తాయి. అంతేగాని ఏ ఆస్తి రాదు, ఏ అక్క రాదు, ఏ చెల్లె రాదు, ఏ తమ్ముడు రాదు, ఏ అన్న రాడు, ఏ భార్య రాదు, ఏ పిల్లలు రాదు, ఎవ్వరు రారు. నువ్వు చేసే నీ ధర్మ కార్యాలే నీతోటి మూట కట్టుకొని వస్తాయి. నిన్ను వెంబడి వచ్చేది ఇదొక్కటే అండి. గుర్తుపెట్టుకోండి, మన వెంబడి వచ్చేది మన ఆత్మ, మన ఆత్మీయత మన వెంబడి వస్తుంది. సో ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు, వయస్సు లేదు. అందుకే నీ ఆత్మను కాపాడుకో. నీ శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నావో నీ ఆత్మను కూడా నువ్వే కాపాడుకో. రేపు పరలోకానికి వెళ్ళావు అంటే అది నీదే, వెళ్ళలేదు అంటే అది కూడా నీదే. వెళ్ళావంటే నువ్వు ఎవరిని పొగిడేది లేదు, వెళ్ళలేదంటే ఎవరిని తిట్టేది లేదు. సో అందుకే నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో. అందుకే నీ కంటిలోనున్న దుమ్మును చూడక ఎదుటివాడి కంటిలో ఉన్న దుమ్మును చూసుటేలా.
వేషధారి. ఫస్ట్ నీ కంటిలో ఉన్న దుమ్మును చూసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు మాడిఫై చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఆలోచించుకో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. సో ఇలా నువ్వు బ్రతికి నీ పిల్లల్ని కూడా బ్రతికించుకోండి, మీ పిల్లల్ని కూడా బ్రతికించుకోండి. వాళ్ళు చెడు చేశారని నువ్వు చెడు చేసావు అనుకో, నువ్వు కూడా చెడుదానివి అయిపోయినట్టే దేవుడి దృష్టికి. వాడు అన్యాయం చేశారు, నువ్వు అన్యాయం చేసావు అనుకో, నువ్వు కూడా అన్యాయం అయినట్టే దేవుడి దృష్టికి. సో మనందరికీ సాల్వేషన్ ఉంది, చాలా గొప్ప సాల్వేషన్ అండి. మీకు తెలియదు, చాలా మహిమ ఉంది మన అందరి మీద, గొప్ప పరిశుద్ధమైన కాలింగ్ ఉంది మన అందరి మీద. ఆ కాలింగ్ ని మిస్యూజ్ చేసుకోకండి. ఈ లోకంలో ఇవన్నీ కామనే, ఈ గొడవలు కొట్లాటలు, అందులో నువ్వు ఇరుక్కపోక, అందులో నువ్వు ఉండుక. ఇది నీ ఆత్మ, నీ ఆత్మ, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. సో అర్థమవుతుందా? మీలో ఎంతమందికి అర్థమవుతుందో తెలియట్లేదు, కానీ ఒక బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నావా, అంతకంటే 1,00,00,000,000 విలువైనది నీ ఆత్మ. సో బంగారము కోహినూర్ డైమండ్ అని అంటారు కదా, అంతకంటే 1,00,00,000,000 విలువైన ఆత్మ మన ఆత్మ అండి. ఆత్మ పరలోకానికి వెళ్ళిన రోజే నీకు దీర్ఘశాంతం ఉంటుంది, అక్కడ నీకు మనశ్శాంతి ఉంటుంది, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుడు ఉండదు. అదే ఆత్మ గనుక తప్పిపోయి ఇటు వెళ్ళింది అంటే ఇక మనకు నిత్య నరకమే. సో ఈ గొడవలు వద్దు, నాకు ఈ గొడవల కంటే నా పరలోక రాజ్యము ముఖ్యము. నేను ఒకరిని తీర్పు తీర్చి నేను తీర్పులోకి వెళ్ళడం కంటే, నేను నోరు కంట్రోల్ చేసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడం ఇంపార్టెంట్. అందుకే మనసులో అనుకోవాలి, ఏది చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తా అదే చేస్తాను, ఏది ఉంటే నాకు పరలోక రాజ్యానికి వెళ్ళలేనో అది నేను చేయను. సో అందుకే పశ్చాత్తాప పడదాం, అందరం కూడా పశ్చాత్తాప పడి. సో ఎందుకంటే దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ రిపెంట్. పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం సాల్వేషన్ లోకి వెళ్తాము. సో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు, చూసారండి, ఉగ్రహత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సో చూసారండి, నువ్వు అన్ని తీర్పు తీరుస్తున్నావు, నీకు నువ్వే తీర్పు తీర్చబడుతున్నావు. వాడిని తీర్పు తీరుస్తున్నావు అంటే అక్కడ వాళ్ళను కాదు, ప్రాబ్లం నీకే అవుతుంది. నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. సమకూర్చుకోవడం అంటే నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. అర్థమవుతుందా అండి? నిన్ను నువ్వే బాగు చేసుకో. ఒకవేళ నువ్వు పాడైపోయావంటే ఎవరు పాడు చేయలేరు, నిన్ను నువ్వే పాడు చేసుకున్నావు. అవునండి, వాడు మందు తాగమంటాడు, నువ్వు మందు తాగుతావా? వాళ్ళు గడ్డి తినమంటారు, నువ్వు గడ్డి తింటావా? అపవాది వచ్చి గడ్డి తినమన్నాడు, యేసు ప్రభువాన్ని నువ్వు నాకు మొక్కు అన్నాడు, నేను మొక్కను అంటాడు. నీకు బంగారం వజ్రాలు ఇస్తాను, ఇలా చేయి అంటాడు, నేను చేయను అంటాడు. నువ్వు బంగ్లా నుంచి దూకు అంటాడు అపవాది, నేను దూకను అంటాడు. ఈ రొట్టె ముక్కను ఈ రాళ్లను రొట్టెలాగా మార్చు అంటాడు, నేను మార్చను అంటాడు. సో అపవాది చెప్పింది వినడు యేసుప్రభు వారు, మనం కూడా వినద్దు. నీ కూడా మనసులో ప్రేరేపణ వస్తుంటది, వాళ్ళని తీర్పు తీర్చు, వినకు. దేవుడు వాక్యానికే సరెండర్ కా. సో దేవుడు ఉగ్రత నుంచి మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేము. సో అందుకే నువ్వు ఆ ఉగ్రతలోకి పోక ముందుకే నిన్ను నువ్వు కాపాడుకో. సో మీరు 10 మందికి ఎడ్యుకేట్ చేయాలండి. చాలా మంది తెలియక తప్పిపోతున్నారు, తెలియక మారిపోతున్నారు. ఇదంతా ఆత్మలోకం, మనందరం ఆత్మీయులం, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయతంగా ఎదగాలి. సో ఎవరు ఏమన్నా పోనీయండి, సో నీ ఆత్మను నువ్వు కాపాడుకో, నీ నోటి మాటలు నువ్వు కాపాడుకో, నీ ఆలోచనలు నువ్వు కాపాడుకో. నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం. నువ్వు మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం. నీ నోటి మాటల బట్టే నీ ప్రతిఫలం ఉంటుంది. నువ్వు మంచి మాట్లాడితే మంచి ప్రతిఫలం, చెడు మాట్లాడితే చెడు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు చూసే చూపులను బట్టే ప్రతిఫలం, మంచి చూస్తే మంచి ప్రతిఫలం, చెడు చూస్తే చెడు ప్రతిఫలం. ఎందుకంటే మన దేహానికట మన కనులే దీపమట. దీపము గనక చెడిపోతే దేహమంతా చెడిపోతుంది. సో అర్థమవుతుందా అండి? ప్యూర్ సాల్ ఇదంతా కూడా ఆలోచనల నుంచే కనెక్ట్ అవుతుంది. అందుకే ద్వేషాన్ని తీసేసుకోండి, పగను తీసేసుకోండి, ప్రతీకారాన్ని తీసేసుకోండి. సమస్త మానవులతో సమాధానంగా ఉండండి, హంబుల్ గా ఉండండి. ఒకవేళ వాళ్ళు నచ్చలేదు, వాళ్ళ వల్ల ఇబ్బంది ఉంటే దూరం ఉండి పర్లేదు, దూరం ఉండి ద్వేషించమాక. దూరం ఉండి కూడా వాళ్ళ గురించి బాగుండాలని ప్రార్థించవు. సమయం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుందాం. సో అలా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకొని తగ్గించుకొని ఉండు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూసారా అండి, ప్రతి వానికి మన క్రియల చొప్పునే మనకు రివార్డ్ ఉంటుంది, ఎవరు మనకు రివార్డ్ ఇవ్వలేరు. సో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, సో మంచి క్రియలను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. చూసారా అండి, నువ్వు నిత్య జీవాన్ని వెతుకు, మహిమను ఘనతను అక్షయతను మంచిదాన్ని వెతుకు, ఓపికగా ఉండు, సహనంతో ఉండు, మంచే మాట్లాడు, మంచే చెప్పు, చెడు మాట్లాడకు, చెడు చెప్పకు. సో చాలా మంది ఉంటారు, భార్య భర్తల మధ్య పుల్లలు పెడతారు, వాళ్ళకి చాలా తీర్పు ఉంటదండి. నీ భర్త రాగానే నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు వండకు, లేకపోతే నీ భార్య రాగానే నువ్వు ఇలా కొట్టు అని వెనక నుంచి నెగిటివ్ గా చెప్తుంటా అంటారు. అది దానివల్ల వాళ్ళకు చాలా డ్యామేజ్ అవుతుంది.
సో అలా ఎప్పుడు కూడా చెప్పొద్దు. సత్క్రియలే చేయాలి, మంచి మాటలే చెప్పాలి. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున వానికే ప్రతిఫలం ఇచ్చును. నీ క్రియల వల్ల నీకు ప్రతిఫలం. సో అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు చేసేది ఏమి ఉండదు. ఎవరి ఫేవర్ వాళ్ళకు ఉంటది. ఎవరి చెడు వాళ్ళకే, ఎవడి కీడు వాళ్ళకే, ఎవడి మంచి వాడికే. వాళ్ళ క్రియల చొప్పునే వాళ్ళకు ప్రతిఫలం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నిన్ను తీర్పు తీరుస్తున్నారా, అది వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నువ్వు తీర్పు తీరుస్తున్నావా, నువ్వు ప్రతిఫలం ఇస్తావు. అందుకే సత్క్రియను ఓపికగా చేయండి, నిత్య జీవాన్ని ఇచ్చును. వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇచ్చును. మనందరం నిత్య జీవానికి వెళ్ళాలి. అయితే భేదములు పుట్టించు, సత్యమును లోబడక. చూసారా, భేదములు పుట్టించు, గొడవలు, కొట్లాటలు, సత్యమునకు లోబడక, దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. సో గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, మోసాలు, అక్రమాలు, ఇవన్నీ వల్ల కూడా దేవుడి ఉగ్రత రౌద్రముకు వచ్చును. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఇలా నువ్వు ఆత్మీయతను కాపాడుకోవాలి. సో దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్, దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్. సో ఎందుకంటే యువర్ సోల్ ఈజ్, నీకు తెలియదు నీ ఆత్మకు ఎంత వాల్యూ ఉందో. దేవుడు మస్తు వాల్యూ ఇస్తాడు మన ఆత్మకు ఆత్మీయ ఇస్తాడు. ఆత్మీయతను కాపాడుకో నువ్వే. సో అందుకే ఈ రోజుతో ఈ మెసేజ్ అయిపోయిందమ్మా. ఇది మళ్ళీ చెప్తున్నాను, నీ ఆత్మ నీదే, ఎవరు కాపాడలేరు, ఎవరు రక్షించలేరు. నీ పిల్లల ఆత్మ వాళ్ళదే, వాళ్ళకు కూడా కాపాడుకోమని, రక్షించుకోమని వాళ్ళకు చెప్పండి. వాళ్ళ గురించి ప్రార్థించండి, అందరి గురించి ప్రార్థించండి. వీలైతే మంచి చేద్దాం, మంచి చేయడం చేత కాకపోతే చెడు చేయడం ఆపేద్దాం. వీలైతే మంచి మాట్లాడడం చేత కాకపోతే చెడు మాట్లాడడం ఆపేద్దాం. వీలైతే మంచి చూద్దాము, మంచి చూడడం చేత కాకపోతే చెడు చూడడం మానేద్దాం. సో దేవుడు ఏమనుకోడు, నువ్వు మంచి చేయనంత మాత్రం నువ్వు మంచి చేయలేదు అన్నాడు. కానీ చెడు మాత్రం నువ్వు చేసి చెడ్డవాడిగా కాకు, చెడు మాటలు మాట్లాడి చెడ్డవాడిగా కాకు. వీలైతే మంచి చేయండి, అది కూడా చేత కాకపోతే చెడు మాత్రం చేయదు. ఎవరికి కూడా చెడు చేయదు, చెడు మాత్రం మాట్లాడదు. సో ఇది నీ ఆత్మీయతను కరెక్ట్ చేస్తుంటా అంటే. సో దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును. సో ఇది దేవుడి యొక్క పనిష్మెంట్స్ వస్తాయి మనకు. సో అందరికి, ఎందుకంటే ఫియర్ ఆఫ్ గాడ్ లేదు, అందరికి ఫియర్ ఆఫ్ గాడ్ వెళ్ళిపోయింది. ఆ ఫియర్ ఆఫ్ గాడ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా. ఎవరిని దూషించక, ఎవరిని విమర్శించక, ఎవరిని తిట్టక, ఎవరిని తిరగబడక, సో మౌనంగా నీ పని నువ్వు చేసుకొని నీ ఆత్మీయతను కాపాడుకో. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనందరికీ కూడా. చలో, నాజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, ఈ రోజుతో ఈ మెసేజ్ ని కంప్లీట్ చేపించినందుకు వందనాలు. చాలా మంచి మెసేజ్ నాయన. అయ్యా, ఎవరి ఆత్మను వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి ఆత్మీయతను వాళ్ళే కాపాడుకోవాలి. దిస్ ఈజ్ అవర్ సోల్, ఇది నీ ప్రాపర్టీ, నువ్వే కాపాడుకోమని మా అందరికీ చెప్పావు. ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకో మీకు విరోధంగా, ఈ వాక్యానికి విరోధంగా చేసిన తప్పులన్నీ క్షమించిన ఆయన. అవును నాయన, మీరు గతాన్నంతా తుడిచి వేస్తానని చెప్పావు. గతంలో ఎంత ఘోర పాపైనా కూడా నేను పట్టించుకోను, ఈ రోజుదే తీసుకుంటాను అన్నావు. అయ్యా, ఈ రోజు నుంచి మేమందరం మారు మనసులోకి రావాలి. ఇంకా మేము ఆత్మలు ఎదగాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా స్పిరిచువల్ గా ఎదగాలి. అయ్యా, మా లోపల మీ స్వరూపం రావాలి. మీరు ఎలాగైతే బ్రతికారో అలాగే బ్రతికే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.